నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఏదన్నా కంపెనీలు తీసుకొస్తున్నా, పెట్టుబడులు తీసుకొస్తున్నా, ఇవి జీర్ణించుకోలేక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్. ఈ రోజు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా మాట్లాడుతుంది. అయితే పార్టీ ప్రజల కోసం పుట్టిందంట, వైఎస్ఆర్సీపీ పార్టీ పేద ప్రజల కోసం పుట్టిందంట. వాళ్ళ హయాంలో అన్ని పెట్టుబడులు కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని అమలు చేసుకుంటూ వచ్చారు అని రోజా వ్యాఖ్యలు చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుతుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల గురించి పార్టీ పుట్టిందని అంటుంది రోజా. మరోపక్కేమో సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వాళ్ళ హయాంలో అన్ని అమలు చేశారు. పెట్టుబడులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రాష్ట్రం అంతా వాళ్ళ హయాంలో జరిగింది, ఈ హయాంలో లేదని చెప్తుంది. ఇది ఎంతవరకు వస్తుంది మేడం? ఆవిడే చెప్పాలి. అసలు మీకు రోడ్లు వేసారండి, పోనీ పాపం వాళ్ళే ఒప్పుకున్నారుగా, రోడ్లు వేయలేదు, ఆ ఒక్కటి చేయలేకపోయాం. ఏ ఒక్కటి చేశారు? ఆ ఒక్కటి చేయలేకపోవడానికి. సరే, వీళ్ళు పేదల కోసం పుట్టింది ఈ పార్టీ, పేదలకు అన్నీ చేశారు. మరి ఎందుకని మీరు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే ప్రజలు మీకే కదా ఓటు వేయాలి? అవును, మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి అని అందరూ బాధపడాలి కదా. మాకు వద్దు బాబోయ్ ఈ జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు మిమ్మల్ని కాదన్నారు? ఏమన్నా అంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో వల్ల మేము ఓడిపోయామంటారు. ఎవరిని? కూటమిని. వాళ్ళ మేనిఫెస్టో వల్ల మీరు ఓడిపోవడం ఏమిటి? మీరు ఇంకో మేనిఫెస్టో ఇవ్వకపోయారు, అంతకు మించి ఇవ్వచ్చు కదా. ఏముంది ఇప్పుడు? వీళ్ళు ఊరికే కబుర్లు చెప్తారన్న, మీరు ఆ కబుర్లే చెప్పాల్సింది. ఇప్పుడు ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ వేస్తున్నారు కదా, రేపటి నుంచి వేస్తారు. ఎవరు? కూటమి ప్రభుత్వం. రైతులందరికీ, అంటే అర్హులైన రైతులందరికీ 14,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ మిత్ర ద్వారా, అంటే 20,000 వేస్తారు. గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా, అంటే 13,500 ఇచ్చారు వాళ్ళు. ఎన్ని దఫాలు ఇచ్చారో నాకు గుర్తులేదు, కానీ ఇది 3వ దఫా కూటమి వచ్చాక. వాళ్ళు ఏం చేశారు? 13,500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు చెప్పుకున్నారు. 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, 6,000 కేంద్రం ఇస్తే దాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇంత ఇస్తాం ప్రతిసారి చెప్తుంది. ఎన్నికల ముందు చెప్పింది, ఇది నెగ్గాక చెప్పింది, ఇచ్చేటప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్తాం. మేము ఇంత ఇస్తున్నాం, 14,000 ఇస్తున్నాము, 6,000 కేంద్రం ఇస్తుంది. నిజాయితీగా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు చేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి చెప్పలేరు. మీకు అది తేడా. అందుకని ఇవాళ మరి కూటమి ప్రభుత్వం చేసిందా లేదా అంటే మీ కళ్ళ ముందే కనిపిస్తోంది కదా. అన్నదాత సుఖీభవ వేస్తున్నారు. తర్వాత పిల్లలకి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా. సరే, ఇప్పుడు అసలు మీకు దేశంలోనే ఇంత పెన్షన్ ఎక్కడా లేదు. ఇవన్నీ మాట్లాడకుండా అది చేయలేదు, ఇది చేయలేదు, ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఎందుకు రోజా? ఇవాళ రోజా మాట్లాడుతున్నది అదే. నగర్లో ముద్దుకృష్ణమనాయుడు విగ్రహం పెట్టారు. ఈయన విగ్రహం పెట్టడం ఏంటి ఇక్కడ? ఎన్టీఆర్ విగ్రహం పెడితే మాకు బాధ లేదు. ఇప్పుడు నీకు నగర్తో సంబంధం, నగర ప్రజలను తరిమి కొట్టాక నేను వద్దనుకున్నారు కదా. నువ్వు మహిళల్ని మున్సిపల్ గేట్ తాకనివ్వనన్నావు, ప్రజలు అందుకే నువ్వు నగర్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. మరి ఏమో పెట్టుకుని వెళ్ళావు? అరిచేస్తే కాదు కదండి. చేసేవాడు ఎప్పుడు అరవడు, చేతల వాళ్ళు అరవరు, మాటల వాళ్ళే అరుస్తారు, చెయ్యని వాళ్ళు. ఇవాళ ఎందుకు అరుస్తుందో నాకు అర్థం కాలే రోజా. అంటే జగన్మోహన్ రెడ్డికి వినిపించాలా? ఇవిడ నగర్లో మాట్లాడితే యలహంకలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వినిపించాలా? అవసరం లేదు. మీ మాటలు కాదు, మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు అనేది మీ నాయకుడికి తెలియాలంటే మీరు ప్రజల్లో ఉండాలి. మీరు అధికార పక్షాన్ని తిట్టడం కాదు, అసెంబ్లీకి వెళ్ళి మీరు మాట్లాడగలగాలి. ప్రజలకు నిజానిజాలు చెప్పండి దమ్ముంటే. పనికిమాలిన ప్రెస్ మీట్లు 3 గంటలు పెట్టి ఏం చెప్తున్నావు నువ్వు? ఎంతసేపు అప్పుడెప్పుడో స్క్రిప్ట్, అది నేను పుట్టకముందు స్క్రిప్ట్ తెచ్చి చెప్తాడు, అందులో అంకెలు కూడా మార్చాడు, అది కర్మ. ఏం చెప్తారు మీరు చెప్పండి? ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. అందుకని ఇవాళ రోజా మాట్లాడిన మాటల్లో ఆవిడ ఏమీ చెప్పలేదు. వాళ్ళ అన్నలాగే తిట్టింది, జగన్ అన్నలాగానే. ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు, మేమే చేసాం. మరి మీరన్ని సంక్షేమాలు ఇచ్చి మీరు రాష్ట్రాన్ని అంత ముందుకు తీసుకెళ్తే గంజాయి ప్రదేశ్గా పేరు ఎందుకు వచ్చింది మీ హయాంలో? ఇవాళ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తూ ఉంటే
మరి మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిల్లు వేయించాడు భూములు ఇవ్వకూడదని గురుమూర్తి చేత? మరి కోర్టు ఎందుకు చీవాట్లు పెట్టింది మీ ఎంపీని? ఇదే అర్థమవుతుందిగా మీకు. గతంలో కాగ్నిజెంట్ వస్తే ఏడ్చారు, టాటా కన్సల్టెన్సీ వస్తే ఏడ్చారు, ఇవాళ గూగుల్ డేటా ఏఐ సెంటర్ వస్తే రాకూడదు అంటున్నారు. ఇదే మీరు మాట్లాడేది చేసేది. మీరేం చేసి ఉండాలి? సరే వస్తే రానివ్వండి, మా హయాంలో మేము ఇంకా తీసుకొస్తాము, మేము ఇంకా ఉద్ధరిస్తామని చెప్పండి దమ్ముంటే. మీ దగ్గర దమ్ము లేదు, మీరేమీ చేయలేరని ప్రజలకు తెలుసు. ఇవాళ యూత్కి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. నెక్స్ట్ ప్రజలందరూ అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కే వస్తారు. సో ఓటు బ్యాంకు పెరుగుతుంది కూటమికి. 29లో జగన్ ముఖ్యమంత్రి కాలేడు. ఇప్పుడు అది బాధ. ఇప్పుడు 29లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, ప్రజలకు అండగా నేను ఉంటానని ఇటు జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఇటు రోజా ఆల్రెడీ వాళ్ళు బాగున్నారండి. ఇప్పుడు ప్రజలు ఏమీ లేకుండా అల్లాడుతుంటే ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. మీరు వాటిని ఎలా అడ్డుకోవాలో అని చూస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడేంటి? నీకు మాట్లాడడానికైనా బుర్ర ఉండాలి కదా నీకు. రోజాకి బుర్ర ఉండాలా వద్దా? అందుకని ఇవన్నీ కూడా గాలి కబుర్లు అంటాం కదా, గాలి కబుర్లు రోజా చెప్తాం. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు రోజా మాట్లాడటం అంటే ఈ మద్యం స్కామ్ అనేది అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నకి ఇప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారంటావా? అంటే ఇప్పుడు మద్యం స్కామ్ ఒకటే కాదు, పెంచలయ్య విషయం బయటకు వచ్చింది కదా. ఆ పెంచలయ్య ఎవరి హయాంలో అపాయింట్ అయ్యాడో ఇవాళ బయటకు వచ్చిందిగా. కరుణాకర్ రెడ్డి మనిషి అని కరుణాకర్ రెడ్డి అపాయింట్ చేసిన 2000 మందిలో పెంచలయ్య కూడా ఒకటని తెలిసింది కదా. సో ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు పెంచలయ్య అసలు ఎంత బంగారం తిన్నాడు? రవికుమారు 72,000 తింటే మీరు 15 కోట్లు కట్టించానన్నారు కదా. మరి పెంచలయ్య చేత ఎంత కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి అని మనం అడుగుతున్నాం. మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏ స్కాముల గురించి మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో, వాళ్ళు ఏం చెయ్యలేదని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే అరుస్తారు అంతే. చేతకాని వాడు చేసే పని అది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, ఎన్ని కుట్రల పనినా నేను పోరాడతాను అని దేనికి పోరాడతాడు? కాదు దేనికి ముందు అసలు ప్రజల్లోకి వెళ్ళు. ఏం పోరాడతావు? దేని మీద పోరాడతావు? ఊరికి కూర్చొని ప్రెస్ మీట్లో పాత కాగితాలు తీసుకొచ్చి అది పనికిమాలిన మాటలు చెప్తూ జనాలు నవ్వుతున్నారు. ఇది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నువ్వేం చేస్తావో చెప్పు. నీకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో నీకెందుకు చేయలేదో నీకెందుకు. నేను ఇవి చేస్తాను అని ధైర్యంగా చెప్పు. ప్రజలు ఆమోదిస్తారో లేదో చూద్దాం. ఇవన్నీ గాలి కబుర్లు, పనికిమాలిన కబుర్లు అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.